ఈరోజు ఒక మంచి ప్లాన్ తీసుకొని ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న సుపరిపాలన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఈ విజన్ 2047కి ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు, కలెక్టర్స్, ఆర్డీఓస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి అంటే 1 year తర్వాత నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరగాలన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పుడు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి కూర్చొని ఒక విజన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖులో ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి, 2047 విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దానిలో తర్వాత ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసుకొని దీనికి మనందరం కూడా కార్యాచరణలోకి ముందుకు తీసుకెళ్ళడానికి రూపొందించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 4-5 కాన్స్టిట్యున్సీస్ ఆల్రెడీ విజన్ 2047 మీద మీటింగ్స్ పెట్టుకొని అటు కాన్స్టిట్యున్సీ విజన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ విజన్ కూడా ఈరోజు సెక్రటేరియట్లో కూడా అంటే గ్రామాల లెవెల్లో నుంచి కూడా ఒక 5 సంవత్సరాలకి అంటే 28-29 వరకు ఒక విజన్ ప్లాన్, అట్ ద సేమ్ టైం 2047కి ఒక విజన్ ప్లాన్. ఈ 2 విజన్ ప్లాన్లతో ఆ గ్రామంలోని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఆ గ్రామానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, గ్రామానికి వాటర్ ట్యాంక్ కావాలా, డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా, ఆ గ్రామంలోని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది పెంచితే లైవ్లీహుడ్ పెరుగుతుంది అన్నది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీని బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీకి హౌసింగ్ స్కీమ్ ఉందా, లేకపోతే పెన్షన్ అర్హత అనుగలిగిన పెన్షన్ వాళ్ళకి ఇంకా పెన్షన్ రావట్లేదా, ఇంకా అమ్మక వందనం కింద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ టైప్ ఆఫ్ ఒక బేస్ చేసుకొని ఒక పక్కా ప్రణాళికతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఒక విజనరీ కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయనగరం సెక్టార్, మన విజయనగరం జిల్లాని అనుకుంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది వెనుకబడిన జిల్లా కాదు, దీన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే అభివృద్ధి చెందిన జిల్లా కింద మార్పు చెందడానికి అతి తక్కువ కాలంలోనే మనం చేయొచ్చు అని చెప్పి మేము మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఏంటంటే ఇందులోనే మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. మన విజయనగరం ఈ విజన్ ప్లానింగ్లో ఓవరాల్గా 170,000 ఎకరాలు ఈరోజు హెక్టార్లు ఈరోజు మనకి విజయనగరం జిల్లాలోని మనం తీసుకోగలిగితే, అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకోగలిగితే వాటిని ఏ విధంగా మనం వాటిని క్రాప్ని పెంచవచ్చు, మార్కెటింగ్ పెంచవచ్చు, జీడిపి రేట్ని దగ్గర మనకి డబుల్ చేయొచ్చు అన్న దాని మీద వాళ్ళు కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి సపరేట్గా సెక్టార్స్ వైజ్గా కూడా మీ ఇండస్ట్రియల్ సెక్టార్ వైజ్గా, అగ్రికల్చర్ సెక్టార్ వైజ్గా, సర్వీస్ సెక్టార్ వైజ్గా కూడా మేము ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్లానింగ్ను బట్టి ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్నాం. అట్ ద సేమ్ టైం P4 అన్నది కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి P4 విధానంలోని ఏదైతే మనకి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారో సుమారుగా మన జిల్లాలో 67,000 మందిని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. సుమారుగా మార్గదర్శులను చూస్తే దగ్గర 2,700 మంది మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ముందుకు వచ్చాయి. ఈరోజు వెరీ గుడ్ థింగ్ ఈజ్ మన మినిస్టర్ గారు కూడా ఈరోజు బంగారు కుటుంబాలని తన దత్తత తీసుకునే P4లో భాగంగానే తనకున్న 264 బూతులు ఉన్నాయి. తనకు మంత్రి గారు కూడా ముందుకు వచ్చి ఈరోజు 264 బూతుల్లో ప్రతి బూత్ నుంచి ఒక బంగారు కుటుంబాన్ని నేను అడాప్ట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొంపా కృష్ణ గారు కూడా ఈరోజు DCMS చైర్మన్ గారు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఒక 20 కుటుంబాలని నేను ఈరోజు P4 కింద దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది. సాధారణంగా ఈ పత్రికాముఖంగా మేము చెప్పాలి, ఎస్పెషల్లీ P4 విధానంలో దత్తత బంగారు కుటుంబాలకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకి మంత్లీ ఒక 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఎలా వస్తుంది, ఒక 20,000 రూపాయలు ఎలా వస్తుంది, దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ముందుకు వచ్చి అతను బంగారు కుటుంబాన్ని ఒక అతన్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్యాక్టరీలోనే ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమో, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళకి లైవ్లీహుడ్కి ఇవ్వడానికి ఒక పని కల్పించటం విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం. P4 విధానంలో P4 కుటుంబంలోకి మీరు కూడా రండి అని ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ SP గారు కూడా ఈరోజు శక్తి యాప్లో SOSని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి దాని మీద కూడా ఒక డెమో ఇచ్చి మాకు ఈరోజు లాంచ్ చేశారు. మీ అందరికీ తెలుసు, శక్తి యాప్ ఈరోజు ఇంచుమించుగా 1,20,00,000 మందికి పైగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. SOSని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ఈరోజు ఒక డెమో ఇచ్చి మాకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేసుకున్నాం. SP గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకున్నాను.